హాయ్ గైస్, వెల్కమ్ మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ్ అఫ్షల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మేమందరం ఫాస్ట్గా ఉన్నాం అనమాట. మా అన్న వాళ్ళందరూ చిన్నగా ఒక ప్లాన్ చేసినాం అనమాట. ఈరోజు ఏమన్నా కానీ జాగారం కాబట్టి నైట్లో ఎవరు వండుకోరు. అందుకని మన గ్రౌండ్లో చిన్న సెటప్ చేసేసినాం అనమాట. ఎట్లా అంటే చిన్న గ్రౌండ్లో లైటింగ్ వేసేసినాం, బాక్స్లు పెట్టేసినాం. మొత్తం 3 వరకు ఎంజాయ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం అన్నమాట. మొత్తం ఫన్ ఉంటుంది మన వీడియోలో. మన అన్న వాళ్ళు క్రికెట్ మ్యాచెస్ ఆడతారు, మొత్తం ఎంజాయ్ చేద్దామని ప్లాన్లు ఉన్నారు. అట్లా అని మన వీడియోలో మొత్తం మనం ఏమేమి ఎంజాయ్ చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం ఇట్లా మొత్తం చూపించేస్తా. సరే స్టార్ట్ చేద్దాం. నానా ఆడిపోయా ఆడస్తా క్రికెట్ ఆడస్తా. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. అలాగే సార్. నన్ను నానే నైనా ఇస్తే మంచిగా మెయిన్ రా క్లిప్ కంపల్సరీ టాప్ డాన్ నిజామాబాద్ కా డాన్ బాయ్ ఫేస్ చూపి బాయ్ డాన్ అంట డైరెక్ట్. నవ్వుగా కొంచెం బట్టే బాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మరే సినిమాలో హీరోలు విలన్ సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పట్లు కొడుతా నాకు ఇప్పుడు అర్థమైంది సార్. నాకేదో తేడా కొడుతుంది. ఏం చేస్తున్నావు? నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. అరే ఇదే ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. చెప్పను బ్రదర్. అంటే కార్ రాదంట. అరే అన్న రొడ్డా అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? పర్మిషన్ తీసుకోన్నా రాకోడానికి కూడా రాకోవచ్చా? అయ్యా మా ఫ్రెండ్ అవుట్ అయింది. ఎట్లా ఎలా ఉంటుంది? సూపర్ అయ్యా. బన్నన్న కీపింగ్ చేస్తుండే, చాత చూడండి బన్నన్న వెనకాల దుమ్ము చూడండి. ఫస్ట్ ఆడి కబడ్డీ ఆడతాడు అనుకున్నాం, కానీ ఆల్రౌండర్కి అవుట్ రా ఉరికినారా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నంబర్ చూపేంట్రా.
రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టర్ రా బాబు నీది. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ అర్థమయ్యా తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది సార్ ఏంటి సార్ అది వెయిట్ నేనెంత ఎదవను నాకే తెలియదు బాగా తెలుసులేరా నాకు అర్థం కాలేదు సార్. ఓకేదా ఈడు కాదు ఇప్పుడే ఇంటికి వచ్చేసిన ఉండే. ఇప్పుడు టైం 1 అవుతుంది. అయిపోయింది, శివరాత్రి అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ టెంపుల్లో ఫాస్టింగ్ వదిలేయాలా. ఇప్పుడు ఇంటికి వచ్చి కొంచెం పండుకుందామని వచ్చేసిన. చాలా నిద్ర వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.